శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ, వనదేవతలు సిమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, వేదమాత గాయత్రీమాత తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ, బాసర సరస్వతి దేవత తుయిద్దయ, తుల్యాపూర్ భవారి తుయిద్దయ. ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వలు 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి వారి శాస్త్ర బలం ఎలా ఉందో చూద్దామండి. మొదటిసారి గవ్వలేస్తున్నాం మిథున రాశి వారి పేరు మీద. మిథున రాశి వారి జాతకానికి 7 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం 7వ సంఖ్య అంత అచ్చుబాటు ఉండదండి వారి జాతక బలానికి. అంటే అన్ని సంఖ్యలు అందరికీ అచ్చుబాటే కానీ కాకపోతే నీచ స్థానంలో పడ్డది. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ సంవత్సరమైనా ఏ నెల అయినా సరే అండి 7వ తేదీలో పుట్టినవారు, రెండవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 16వ సంఖ్యలో పుట్టినవారు, అలాగే 25వ సంఖ్యలో పుట్టినవారు చాలా వరకు శుభయోగం అవుతుందండి. మిగతా వారికి కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి. సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గవ్వల పడ్డాయి కాబట్టి వీలైతే మాత్రం ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి. అలా వీలు కాని ఎడల మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి మామూలుగా ఎక్కడైనా మీరు ఉండే గ్రామంలో కావచ్చు, ఊరిలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఊరు ఉండే ప్రాంతంలో కావచ్చు, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయాలండి. గోవిందా గోవిందా అనే నామం జపం కంపల్సరీ మీ నోటి అంట ఉండాలండి. చాలా మంచిది, శుభయోగం అది. కేతు అంతగా వారికి అనుకూలత లేదండి. దాని వలనగా వారి పేరు మీద మిథున రాశి వారి పేరు మీద మాత్రం వాగ్విధాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విరోధాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది. కానీ మాత్రం మిథున రాశి వారి గుణం ఎలా ఉంటుందంటే 1 కోటి రూపాయలన్నా వదిలిపెడతారు కానీ మాత్రం ఒక 10 గదాల స్థలం వదిలిపెట్టరు. భూమి తగాదాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అవి చేసే పని మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం విద్యార్థులకు మాత్రం కొంచెం గజిబిజి ఉంటుందండి. కానీ మాత్రం మానసిక ఒత్తిడి అధికం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం పనులు ఒత్తిడి చాలా ఉంటాయి. ఇవాళ చేయాల్సిన పని వారం రోజులు టైం పడుతుంది. వారం రోజులు చేయాల్సిన పని నెల రోజులు టైం పడుతుంది. అలాగే గవర్నమెంట్ కొలువు పొందాలనుకునే వారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. వీటన్నింటికి చిక్కులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, లేకుంటే మీరు ఉండే చోట్ల మాత్రం 7 వారాల వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసి రండి. గోవిందా గోవిందా అనే నామం మాత్రం మీ నోటి అంట ఉండాలి. చాలా వరకు శుభయోగం అవుతుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. గురుగ్రహం గవ్వలు. ముఖ్యంగా ఈ 3వ సంఖ్య అధిపతి ఏంటంటే అండి, గురుడు అధిపతి సంతానకారకుడు, ధనకారకుడు, సంసారకారకుడు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఉద్యోగకారకుడు, కర్మకారకుడు. అలాగే మాత్రం ప్రతి దేవత సహకారం చేయడానికి మాత్రం గురుగ్రహ అనుకూలత ఉండాలి. గురుగ్రహ అనుకూలత ఉంటే మాత్రం ధనానికి తిరుగు ఉండదు, అలాగే గౌరవానికి తిరుగు ఉండదు, అలాగే సంతానం నుంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే వారి కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. అలాగే భార్యాభర్తల అనుకూలత ఉంటుంది. అలాగే దూరం సంబంధించిన బంధువులతోని కూడా సహకారం ఉంటుంది. వారి పేరు మీద ఎలాంటి చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతకంలో చూడాలంటే విద్యారంగంలో సంబంధించిన వారు స్వీపర్ నుంచి పడితే మాత్రం వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నవారు కూడా కావచ్చండి. వారి వరకు చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయండి. కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే ఇంకోటి సంతానం గురించి కానీ మాత్రం ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహం గురించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మ ఇదివరకు 7 గవ్వలు పడ్డాయండి. అంటే 7 గవ్వలు మాత్రం 7 స్వరాలు, 7 సముద్రాలు, 7 ఋషులు, 7 లోకాలు, అలాగే మాత్రం 7 కొండల స్వామి. 7 కొండలు ఎలా ప్రాముఖ్యత ఉందో ఈ 3వ సంఖ్య కూడా అలాగే ప్రాముఖ్యత ఉంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి, అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ ఈ ముగ్గురి కలయిక వీరి సహకారం ఉంటుందండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. భగవంతుడు అనుకోకుండా వీరికి సహకారం చేస్తాడండి. అవిశ్వాసం పెట్టుకుంటే మాత్రం అది జరిగే పని కూడా రివర్స్ అవుతుంది. 3వసారి గవ్వలేద్దామండి. 3వసారి గవ్వలేసి లెక్క పెడదాం. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి వీరికి.
ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి శుభయోగాలు ఉన్నాయండి. మూడోసారి గవ్వలేస్తండి 5 గవ్వలు పడ్డాయండి. పంచభూతాలండి. పంచభూతాలంటే నేచర్స్ కూడా సహకరిస్తుంది వీరికి. నేచర్స్ అంటే మాత్రం మీకు తెలిసిందే, మేమైతే ఎక్కువ ఇంగ్లీష్ చదువుకోలేదు కానీ మాత్రం గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలు కూడా వీరికి సహకరిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం 100కి 60% సహకారం ఉండదండి. మొదటి సంఖ్య 7వ సంఖ్య పడ్డది వీరు కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ మాత్రం తర్వాత పడ్డ సంఖ్య మాత్రం 3వ సంఖ్య లాభయోగం ఉంది. 5వ సంఖ్య కూడా లాభయోగం ఉంది. 5వ సంఖ్య అధిపతి దేనికి ఉంటుందంటే అండి సైంటిస్టులకు చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. మామూలుగా చేస్తున్న వారు కూడా మాత్రం వారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం బిజినెస్ పరంగా ఏ బిజినెస్ చేసినా వీరికి మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను చెప్తే జరగదండి, మీరు మాత్రం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మొత్తం గవ్వలు 15 గవ్వలు పడ్డాయండి. 7, 3, 5 మొత్తం 15 అంటే 15 గవ్వలండి. 1+1+5 అంటే మొత్తం వీరి జాతకానికి 6వ సంఖ్య వస్తుందండి. వీరికి చాలా వరకు అనుకూలత ఉంది వీరి పేరు మీద. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలం ఉంటుంది. కానీ వివాహ విషయంలో కుటుంబ విషయంలో వీరికి శుభయోగం జరగాలంటే ఖచ్చితంగా మాత్రం ఆ పంచభూతాల సాక్షిగా మాత్రం వెంకటేశ్వర స్వామికి మాత్రం దర్శనం చేయటం కానీ పూజ చేయటం కానీ ఖచ్చితంగా చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం